చంద్రయాన్-4 ప్రాజెక్టుతో పాటు పలు పథకాలకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీనస్ మిషన్, గగన్యాన్, తర్వాతి తరం లాంచ్ వెహికల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రైతులకు ఎరువుల సబ్సిడీ కోసం 24,475 కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జమిలీ ఎన్నికలకు కోవింద్ నివేదికతో పాటు చంద్రయాన్-4 మిషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రుడిపై దిగి తిరిగి సురక్షితంగా భూమికి చేరుకోవడం అనే లక్ష్యంతో ఈ మిషన్ పనిచేస్తుంది. 2040 నాటికి భారతీయుడు చంద్రుడిపై దిగాలన్నది చంద్రయాన్ మిషన్ 4 లక్ష్యం. 2035 నాటికి అంతరిక్షంలో ఇండియన్ స్పేస్ సెంటర్ రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. చంద్రయాన్-4 మిషన్ తో భారత అంతరిక్ష పరిశోధనలు మరో రేంజ్ కు వెళ్తాయన్నారు ప్రధాని మోదీ. రైతులకు మేలు చేసేందుకు కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్పీకే ఎరువులకు 24,475 సబ్సిడీని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్, పీఎం ఆశా కోసం 35,000 కోట్లను కేబినెట్ ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి జంజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ కింద గిరిజన సంక్షేమానికి 79,156 కోట్ల పథకం ఆమోదం పేర్కొంది. రైతులు, ఆదివాసీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.